ఇప్పుడు చాలా మంది నేను అంటున్నది అదే ఇందాక అడిగిన క్వశ్చన్ అన్నాను కదా ఎక్స్పోజ్ బోల్డ్ అనేసి హ్మ్. వీళ్ళు డబ్బుల కోసమే మనీ కోసమే వీళ్ళు ఎక్కువగా ఎక్స్పోజ్ చేస్తూ ఉంటారా అనేసి అడిగాను నేను ఏం ఇందాక. మిగతా వాళ్ళు బయట వాళ్ళ గురించి నాకు అంతగా తెలీదు సారీ. ఓకే. నేను ఒక ఆడపిల్లనయ్యుండి ఒక ఆడపిల్ల గురించి నేను నెగిటివ్‌గా చెప్పండి అని ఆహ్, అనట్లేదు. చాలా మంది మీరు మీరు చాలా స్టేజ్ ఎక్కుతా ఉంటారు. స్టేజ్ ఎక్కినప్పుడు డాన్సర్లు అందరూ కొంతమంది డ్రింక్ చేస్తారు. హ్మ్. కొంతమంది మంచివాళ్ళు. హ్మ్. అందరూ ఒకలా ఉంటారు. ఇప్పుడు మనం ఫ్రూట్స్ కొంటాం. అన్నీ మంచిగా ఉంటాయని అనుకోలేం కదా! అవును. కొన్ని పాడైపోయి ఉంటాయి. కొన్ని కుళ్ళిపోయి ఉంటాయి. ఓకే. కొన్ని అస్సలు ఇది లేనట్టుగా ఉంటాయి. టేస్ట్ ఉండవు. ఒక్కొక్క సెపరేట్ ఉంటది. హ్మ్. అలాగే డాన్సర్స్ కూడా కొంతమంది ఇలా ఇలా అలా ఉంటారనమాట. మీరు స్టేజ్ ఎక్కితే నార్మల్‌గా మాట్లాడడం కన్నా డబుల్ మీనింగ్ ఎక్కువ మాట్లాడతారు. అది నాకు నీకున్నది ఒకటే కదరా! నలుగురిని తీసుకొనెళ్ళి ఏం చేస్తావు? అంటే అంటే గ్యాప్ ఇస్తారెందుకు? అలా జనాలకి అవే మాటలు వాళ్ళకి బూస్ట్. బూస్టా? లేకపోతే మనకి ఫర్ ప్లస్సా? ఎగ్జాంపుల్ మీరు సేమ్ మీరు ఆడియన్స్, నేను ఒక యాంకర్. ఓకే. ఎక్స్‌క్యూజ్ మీ, వాట్ యూ వాంట్? హౌ ఆర్ యూ? నేను ఇంగ్లీష్‌లో మీకు మాట్లాడితే ఎవరితోరా దీన్ని ఇక్కడ తీసుకొచ్చారంటారు. అదే హ్మ్. మీరు ఆడియన్స్, నేను ఒక యాంకర్‌ని కదా! ఏరా ఏంట్రా ఉందా అని అడిగితే మీకు అదొక స్మైల్, ఎనర్జీ. హ్మ్. ఇప్పుడు జనాలు వాటినే కోరుకుంటున్నారు. సో, జనాల వీక్‌నెస్ నాకు తెలుసు. ఓకే. ఆ వీక్‌నెస్ వల్ల ఇది మీరు అంటే ఆడియన్స్ వీక్‌నెస్ అన్నారు. హ్మ్. ఆడియన్స్ వీక్‌నెస్‌తో ఆడుకుంటున్నారా? అంతే. ఇప్పుడు వాడికి ఎన్ని గదులుంటాయో అది వాడిష్టం. నలుగురిని తీసుకొనెళ్తాడా? 40 మందిని తీసుకొనెళ్తాడా? అదే కామెడీ. లేకపోతే అదే కామెడీ అన్న. ఇప్పుడు మీరు స్టేజ్ మీద మీకుందా అంటారు. మీకుందా అంటే, ఉంది వస్తావా అంటే మీరేం జేస్తారు? రారా అంటాను. అంటే ఎళ్తారా ఆడితో? ఎలా అనేస్తాము? మరి ఇప్పుడు మీరే అన్నారు అవే గదా! మాటలు. దాన్నే. ఇది ఓకే. ఊహా చిత్రం. హ్మ్. ఎన్నెన్ని ఊహించుకోవచ్చు. ఇప్పుడు ఓకే. ఆడియన్స్ నా పక్కన మధు ఉందిరా నేను చేసేసానురా. ఊహా చిత్రం. హ్మ్. కళ్ళు ఎన్ని లోకాలైనా చూడొచ్చు. ఓకే. కలలు కనొచ్చు. కలలు కానీ కథలు కనమంటారు. కథలివ్వకూడదంటున్నారు. సారీ. అంటే కళ్ళు ఇప్పుడుకిప్పుడు నేను అమెరికా వెళ్ళిపోవచ్చు. హ్మ్. ఇప్పుడుకిప్పుడు నేను స్వర్గంకెళ్ళిపోవచ్చు. అలా ఊహించుకుంటా. హ్మ్. ఇది కూడా అంతే. ఓకే. ఇప్పుడు మీరు చూసుకుంటే మీరే ఒక స్టేజ్ డాన్సర్ అండ్ యాంకర్. హ్మ్. కానీ నైట్ మీరు చాలామంది మిమ్మల్ని చూస్తే ఏమనుకుంటారంటే, అబ్బో! దీని గురించి తెలిసిందే లేరా మనకి. సంథింగ్ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. హ్మ్. కానీ మీరు ఎక్కువగా చూస్తే డివోషనల్ అంటే ప్రదర్శనాలకి, ఆ! లేకపోతే దైవ దర్శనాలకి వెళ్తా ఉంటారు. అవును. ఎందుకని అది అలాగా? నాకు చాలా ఇష్టం. టూర్‌లకి ఎక్కడికైనా ఎళ్ళమంటే ముందు ఇప్పుడుకొచ్చి నేను గోవా చూడలేదు. హ్మ్. పబ్‌కెళ్ళలేదు. మీరు నమ్ముతారా? ఓకే. నా లైఫ్‌లో పబ్ అంటే తెలీదు. హ్మ్. గోవాకెళ్ళలేదు. మా ఫ్రెండ్స్ అందరూ గోవాకెళ్లారు. కానీ నేను తిరగలేని పుణ్యక్షేత్రాలు ఎవరు తిరగలేదు. ఓకే. అన్నీ మీరెళ్లారా కాశీ? నేను కాశీకెళ్ళలేదు. కాశీ నేను ఎళ్ళాను. హైదరాబాద్ దాటి ఎళ్ళలేదండి. హైదరాబాద్, కాశీ బెంగుళూరు దాటి. ఎళ్ళాను, అయోధ్య వెళ్ళాను, ద్వారకా ఎళ్ళాను, శక్తిపీఠాలు 15 చూసాను. ఇప్పుడు కేదార్‌నాథ్, బద్రీనాథ్, జ్వాలాముఖి, వైష్ణోదేవి, నేపాల్ ఇవన్నీ ఇప్పుడు ఎళ్తున్నాను. అది ఎందుకు? అంటే దైవ దర్శనాలు ఇష్టమా? లేకపోతే అక్కడ చేసేవి డబుల్ మీనింగ్ మాట్లాడేవన్నీ పోగొట్టుకోవడానికి అలా ఇలా చేస్తున్నారా? డబుల్ మీనింగ్ మాట్లాడడం వల్ల ఏమీ తప్పుండదు. హ్మ్. ఒక మనిషిని బాధపెడితే అది తప్పు. ఓకే. మిమ్మల్ని బాధ పెట్టాననుకో, మీరు బాధపడ్డారనుకో, ఆ ఏడుపు నాకు తగులుతది. హ్మ్. డబుల్ మీనింగ్ అంటే ఫన్నీ. ఇప్పుడు జోక్స్ ఉంటాయి. నా మీద జోక్స్ ఏస్తారు. అవన్నీ నిజాలయిపోతాయా? ఇది కూడా అంతే. హ్మ్. అవేం కాదు. నాకేంటంటే అమ్మవారంటే నేను ఆమెను నమ్ముకున్న తర్వాత ఈ పొజిషన్‌లో ఉన్నాను. ఓకే. ఓకే. కాళీని పూజిస్తాను అమావాస్య నాడు. హ్మ్. ఏ రో ఈ మీరు మరి ఇంట్లో నుంచి వచ్చిపోయినప్పుడు మీ అమ్మవారు మిమ్మల్ని ఎన్ కాపాడింది ఆవిడే. హ్మ్. మీకు ఇంకో హింట్ ఇస్తాను. నాకేం జరిగినా కళ రూపంలో తెలుస్తది. ఓకే. నాకేదైనా ఏదైనా శుభం జరగాలన్నా తెలుస్తది. లేదు నాకేదైనా కీడు జరగాలన్నా నాకు హింటొస్తది. ఓకే. అంత స్వచ్ఛమైన తల్లి అమ్మవారు. హ్మ్. అమ్మో! ఆవిడ చాలా పవర్‌ఫుల్. అలాగే ఇప్పుడు చూసుకుంటే మన కా బుల్లెట్ ఝాన్సీ గారున్నారు ఆ! గదా! ఝాన్సీ అక్క. ఝాన్సీ గారు ఒక స్టేజ్ డాన్సర్‌గా వెళ్ళి, ఈరోజు 'ఢీ' అనే ఒక పెద్ద ప్లాట్‌ఫార్మ్ మీద ఒక డాన్సర్‌గా ఉన్నారు. దాన్ని మీరెలా చూస్తున్నారు? అక్క చాలా కష్టపడింది కదండీ! అక్కకి 20, 30 సంవత్సరాలు కష్టమండి. అక్క చిన్నప్పటి నుంచి డాన్సర్. హ్మ్. ఎప్పుడో కష్టపడితే ఇప్పుడు ఫలితం వచ్చిందండి అక్క. అసలు ఎప్పుడో రావాలి అక్కకి. హ్మ్. ఇప్పుడు కాదసల. ఎప్పుడో వస్తే ఇప్పుడు వచ్చింది. ఓకే. మంచి డాన్సర్. వైజాగ్‌లో నంబర్ 1. హ్మ్. వైజాగ్‌లో అయితే ఏపీలో అక్కలాగా అంత స్పీడ్‌గా, అంత ఇదిగా ఎవరు చేయరసలు. అలాగే అక్కతో పాటు ఝాన్సీ గారితో పాటు ఇంకొక నెల్లూరు అమ్మాయి ఉంటది. కవిత. కవిత కవిత గారు. నా ఫ్రెండ్. కవిత గారు మరి ఎందుకు అంత పాపులర్ అవ్వలేకపోయారు? కవిత పాపులర్ ఆల్రెడీ. కవిత గారు పాపులరే. బట్ ఝాన్సీ గారి స్థాయికి ఎందుకెళ్ళలేకపోయారు? అంటే ఝాన్సీ గారిని ఇప్పుడు 'ఢీలో' తీసుకున్నారు. బట్ కవిత గారిని ఎందుకు కవితకి ఇంట్రెస్ట్ లేదు. ఓకే. కవితకి ఇంట్రెస్ట్ లేదు. ఇంకో విషయం ఏంటంటే కవిత అంతా సంపాదించింది. నాకన్నా ఎక్కువ సంపాదించింది. ఓకే. ఆ అమ్మాయికి ఒక్క రోజే చాలా అమౌంట్ ఎక్కువ. కవిత గారు ఎంత తీసుకుంటారు? నాకు తెలిసి 30 అలా తీసుకుంటది. మీరెంత తీసుకుంటారు? నేను 20 అలాగా. ఏంది ఒక్క ఈవెంట్‌కా? హ్మ్.
ఓకే. ఒకేసారి ఇద్దరికి ఈక్వల్ గా ఉంటది. ఒకేసారి ఓకే. అమ్మాయి 20 కూడా వస్తుంది. ఓకే. ఇంకో విషయం ఏంటంటే కవితను ఇప్పటికీ ఆడియన్స్ అడుగుతారు కవిత అవును. కావాలని. అవునవును. కవిత గారు అలాగే ఝాన్సీ గారు కూడా ఒకసారి మన శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో వెళ్ళారు. పార్టిసిపేట్ చేసినట్టున్నారు ఇద్దరు ఒకసారి కదా. అప్పుడే కవిత గారు ఇంకా పాపులర్ అయినట్టున్నారు. బాగా. అలాగే చూసుకుంటే ఇప్పుడు చాలా మంది డాన్సర్స్ ఉన్నారు. నెల్లూరు కానివ్వండి, లేకపోతే వైజాగ్, రాజమండ్రి, ఇలా మీలో ఎప్పుడైనా మీకు క్లాషెస్ అనేవి వస్తుంటాయి. అరే వాళ్ళేంద్రా మన దగ్గరకు వస్తున్నారు, నెల్లూరు వాళ్ళు ఏంట్రా ఇలా. ఇప్పుడు అలాగా నెల్లూరు వాళ్ళు చాలా మంచోళ్ళు, ఉమ్, వైజాగ్ వాళ్ళు చాలా మంచోళ్ళు. ఉమ్, నన్ను అందరూ ఆప్యాయతంగా అక్క చెల్లి అని పిలుస్తారు. నెల్లూరు అంటే అది నా కన్నూరు అనుకుంటా. ఉమ్, అందరు నన్ను అక్క అంటారు, ఉమ్, చెల్లి అంటారు. ఎవరు నన్ను తప్పుగా చూడరు. ఓకే. ఎప్పుడు మొదక్క చిన్న అక్కడ 35 ఏజ్ వాళ్ళు కూడా నన్ను అక్క అంటారు. ఓకే. వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ అలాంటిది. ఇప్పుడు 40 ఏజ్ ఉంది అనుకోండి, ఓకే. వాళ్ళకన్నా నేను చిన్నదాన్నే, ఉమ్, కానీ నన్ను అక్క అంటారు. ఉమ్, వాళ్ళు ఎవరినైనా నాకు అన్న తల్లి టైప్ అనమాట వాళ్ళు. ఉమ్, ఎవరైనా అక్క అక్క, చిన్న కుర్రోడు పెద్ద కుర్రోడు ఎవరినైనా అక్క బాగున్నా అక్క ఓకే. బాగున్నా అంతే. ఉమ్, అలా రాసేసిన గొడవలు అంటే ఏమవ్వలేదు. ఇష్యూ అయితే ఎప్పుడు దాకా. ఓకే. అలాగే చూసుకుంటే ఇప్పుడు దాకా మీ లైఫ్లో ఏదైనా ఈ ఇది జరగకపోతే బాగుండేదిరా అనేసి ఎప్పుడైనా అనిపించిందా? లైఫ్లో బాగా ఇబ్బంది పడ్డ రోజులు అంటే? జరగకపోతే బాగుండేదంటే ఏముంది, ఇంకా ఏం లేదు. ఉంటుంది కదా చాలా, అంటే డాన్సర్స్ని మోసం చేయడము, నేను మిమ్మల్ని జీవితాంతం మీతో ఉంటాను అని అలా నమ్మించి నన్ను మోసం చేయడం. మిమ్మల్ని అన్నానా? ఐ మీన్ మీ డాన్సర్స్లో చాలా మందిని అబ్బాయిలు నేను మీకు తోడుగా ఉంటాను అనేసి చాలా మంది దగ్గరికి తీసుకొని బాధపడతారు, ఇలా జరిగింది ఇలాగా అనుకుంటారు. మీ లైఫ్లో అలాంటిది ఎప్పుడైనా జరిగిందా? అంటే ఎవరినైనా అబ్బాయిని లవ్ చేయడం కానివ్వండి, లేకపోతే చెప్పండి పర్లేదు, ఇప్పుడు చెప్పుకోవాలి కదా. చెప్పుకుంటే ఇప్పుడు ఇంకొకరు రావాలనుకునే వాళ్ళు ఉంటే వాళ్ళు జాగ్రత్త పడతారు కదా మిమ్మల్ని చూసి అయినా. ఒక 6 ఇయర్స్ 7 ఇయర్స్ బ్రేకప్ అయిపోయింది అంతే. ఓకే. అంటే అతను మిమ్మల్ని బాగా అంతవరకు ఏమీ లేదు. అంటే బాగా అంటే నేను అనేది అది కాదండి, బాగా నమ్మించి మోసం చేశాడు అంటున్నాను. అంటే నమ్మించంటే లవ్ చూసారా, మీరేమని మాట్లాడుతూ ఉంటారు స్టేజ్ మీద, ఇప్పుడు నేను మాట్లాడితే మీరేమో అంతంత మాట్లాడేస్తున్నారు. అయితే ఉన్నాము. ఆ తర్వాత ఇంకా క్యాస్ట్ వల్ల ఇంకా ఇంట్లో తెలుసా ఈ విషయం? ఇంట్లో తెలుసు, కాలేజ్ ఫ్రెండ్స్ తెలుసు, నా ఫ్రెండ్ సర్కిల్ అందరికీ తెలుసు. వాళ్ళు పద్మశాలీలు, మేము కాపులు. వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు, మా ఇంట్లో ఒప్పుకోలేదు. నేను 2 ఇయర్స్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. నా లైఫ్ అంతా ఇదైపోయింది. ఏం చేయాలా ఏడ్చి ఎండలో అంటే గుర్తొచ్చేసేది నా బాగా. ఆ టైంలో నన్ను బయటకు వచ్చిందంటే దానికి కారణం ఫీల్లో ప్రోగ్రామ్స్లో బిజీ అయిపోయి హడావిడైపోయి ఇంకా నా మైండ్ అంతా నా ఫీల్ మీద పెట్టేశాను. ఇంకా ప్రోగ్రామ్ అంటే ఫేమస్ అవ్వాలి, యాంకరింగ్గా నాకు గుర్తింపు రావాలని చెప్పి నా డ్యూటీ మీద పెట్టేసుకున్నాను. అబ్బాయిని మర్చిపోయాను. ఇంకా ఎప్పుడైనా గుర్తొస్తే అలా కళ్ళంటి వాటర్ వస్తుంది. అబ్బాయికి పెళ్ళి అయిపోయింది. పేరు చెప్తారా? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.